హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఇవాళ మనం ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా చేస్తారు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దెన్ ఫోర్త్ స్టెప్, మనకు ల్యాబొరేటరీలో జరిగే ప్రొసీజర్ నంతా మనం ఐవీఎఫ్లో ఫోర్త్ స్టెప్గా భావించవచ్చు. అంటే మనకు బయటికి తీసిన ఎగ్స్ని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేస్తూ వాటి క్వాలిటీని గ్రేడ్ చేస్తాము. అందులో మంచి ఎగ్స్కి భర్త యొక్క స్పర్మ్స్ ఒక్కొక్కటి మనమే మైక్రోస్కోప్ కింద చూస్తూ ఇంజెక్ట్ చేస్తాము. దీన్నే ఇక్సీ లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని చెప్తాము. ఇట్లా ఒక్కొక్క ఎగ్కి ఒక స్పర్మ్ ఇంజెక్ట్ చేసి వీటిల్ని ఇంక్యుబేటర్లో నెక్స్ట్ 3 to 5 days వరకు కల్చర్ చేయడం జరుగుతుంది. ఇలా కల్చర్ చేస్తున్న సమయంలో వాటి టెంపరేచర్, pH వాల్యూ, కార్బన్ డైఆక్సైడ్ కాన్సంట్రేషన్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా, చాలా టైట్గా కంట్రోల్ చేయడం ఎంతో ఇంపార్టెంట్. వీటి ద్వారానే మనకు మంచి క్వాలిటీ ఎంబ్రియో ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో 3 to 5 days ఈ ఎంబ్రియోస్ని మనం బయట కల్చర్ చేసిన తర్వాత 5th డేకి ఇవి ఒక బ్లాస్టోసిస్ట్ స్టేజ్కి చేరుతాయి. సో ఈ ల్యాబొరేటరీలో జరిగే ప్రొసీజర్ని మొత్తం మనం ఐవీఎఫ్లో 4th స్టెప్ కింద చెప్పుకోవచ్చు.